నేర్చుకుందాం. బోయజ్ అంటే ఎవరు తెలుసా? బోయజ్ ఎవరు చెప్పండి? బోయజ్ గురించి ఎక్కడ విన్నారు ఇంతకుముందు? రూతు గురించి చెప్తారు. రూతు గ్రంథంలో ఎప్పుడు రూతు లేదా నయోమి. బోయజ్ గురించి ఎక్కడ నేను వినలా. బోయజ్ గురించి కొంచెం మనం ఆలోచిస్తే, ఒక నయోమికి దగ్గర బంధువు ప్లస్ ఇంకొక విషయం చెప్తాను. నయోమికి చుట్టమవుతాడు, ప్లస్ బోయజ్ ఎవరంటే మంచి ఆస్తిపరుడు. ఈ బోయజ్ గురించి మనం నేర్చుకుంటే చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయంట. బోయజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నేను ఎవరి గురించి అయితే మీకు చెప్తున్నానో ఆ వ్యక్తి లక్షణాలన్నీ మీ మైండ్లోకి వచ్చేయాలి. మీరు ఆయన ఎదురు పెట్టుకొని మనం కొంచెం రూపాంతరం చెందాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బోయజ్ గురించి మనం ఆలోచిస్తే, బోయజ్ అంటే ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క బలము లేదా బలము కలిగిన వాడు. బోయజ్ అంటే అర్థం ఏంటంటే బలమైన వాడు లేదా బలము కలిగిన వాడు. ఆయన బలం కలిగిన మనిషే కాదు, ఆస్తిలోనూ, అదేవిధంగా శారీరకంగాను, అదేవిధంగా మానసికంగానూ, క్యారెక్టర్లోనూ బలమైన వాడు. అన్ని కోణాల్లో చూస్తే బోయజు చాలా స్ట్రెంగ్త్ కలిగిన వాడు, బలమైన వాడు. బోయజు గురించి మీరు నేర్చుకోండి. బోయజు హిస్టరీ గురించి ఆలోచిద్దాం. బోయజు రూతు వచ్చిన తర్వాత గురించి మనకు తెలుసు, ముందు సంగతి ఎవరికి కూడా తెలియదు. బోయజుకి దాదాపు 60 మంది పిల్లలు ఉన్నారంట. తెలుసా మీకు? నాకు రీసెంట్ వరకు నేను వినలేదు. ఒక చోట విన్నా, ఒక మిషా అనేటువంటి ఒక బుక్ ఉందంట. ఆ బుక్లో అదేంటంటే మిద్రాష్ అనేటువంటి ఇజ్రాయేల్ హిస్టరీ బుక్ అంటది. ఆ బుక్లో బోయజ్ గురించి రాయబడింది. బోయజ్ గురించి రాయబడితే, ఈ బోయజ్ యొక్క మేనకోడలు మానోహ భార్య. మానోహ అంటే ఎవరు? మానోహ అంటే ఎవరమ్మా? సంసోను వాళ్ళ అమ్మ మానోహ పుట్టిన భార్యకి పుట్టినవాడు సంసోను. ఇప్పుడు సంసోను యొక్క తల్లి బోయజ్కి మేనగోడ, రిలేటివ్స్. అర్థమవుతుందా? అయితే ఈయన చాలా ఆస్తిపరుడు. బోయజ్కు దాదాపు 60 మంది దాకా ఉన్నారంట. మరి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలియదు. 60 మంది పిల్లలు ఉన్నారంట. 60 మంది. ఇది హిస్టరీ, బైబిల్లో లేదు. కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం అనేది నేను సెర్చ్ చేశాను వికీపీడియాలో. అక్కడక్కడ కొంతవరకే ఉంది, అన్ని చోట్ల లేదు. అయితే ఈయనంట చాలా కాలము సంతోషంగా జీవిస్తే ఆయన బిడ్డలు ఒక్కొక్కరు చచ్చిపోవడం స్టార్ట్ చేశారు. 60 మంది పిల్లలు కూడా చనిపోయారు, ఒక్కళ్ళు కూడా మిగిలిన. 60 మంది. నీతిమంతుడైన వాడు, దేవుని ఎరిగినవాడు, న్యాయం కలిగినవాడు, ఆస్తి కలిగిన బలం కలిగిన వాడు, నమ్మకంగా ఉన్నవాడి కుటుంబం అంతా కొలాప్స్ అయిపోయింది. యోబు కుటుంబం ఎలాగైతే అయిపోయిందో అలాగే బోయజ్ కుటుంబం కూడా 60 మంది పైగా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు. ఒక్కళ్ళు కూడా. తన జీవితం ఇప్పుడు ఏమైపోయింది? నయోమి జీవితం అలాగా ఎండిపోయి 3 భార్య స్థితిలోకి వచ్చేసింది బోయజ్ జీవితం. ఇలాంటప్పుడు ఆ మానోహ కూడా చాలా కాలం పిల్లలు లేరు, మేనకోడలు కదా. మానోహ భార్య, వారికి కూడా చాలా కాలం పిల్లలు లేరు. దేవదూత వచ్చి మానోహతో చెప్పింది, నీవు కుమారుడికి అంటావు. ఆ కుమారుడికి అన్న తర్వాత కుమారుడికి నీవు నాజీరు చేయబడి ఆ బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో కూడా మందు కానీ ఏమంటారు క్షౌరం కానీ మీరు చేయనివద్దు, ద్రాక్షాసం ముట్టనివద్దు, చాలా జాగ్రత్తగా పెంచండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు అంటారు, ప్రభా ఈ బిడ్డను పెంచడానికి మాకు జ్ఞానం దయచేయమని అడుగుతారు. మనోహ అతని భార్య. మీకు గుర్తుంది అది? కాబట్టి మనం కూడా మనకి బిడ్డల్ని నేను ఇంజనీర్ చేయాలా, డాక్టర్ని చేయాలా, ఇంకేం చేయాలా మీరు ఆలోచించుకునే ముందుగా, ప్రభా నీవు నాకు ఇచ్చిన ఈ బిడ్డను ఏం చేయమంటావు నాకు తెలియచేయండి, ప్రార్థన చేయండి. ఎవరన్నా అడిగారు అట్లాగా? నాకు తెలిసి అడగరు. సమాజం చూస్తాం మనం, మన పక్కన వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళకన్నా మనం, సమాజంలో జరుగుతున్నటువంటి ట్రెండ్ ఇది. వాళ్ళకన్నా మనం మంచిగా చదువుకోవడం తప్పులేదు, కానీ ఒకరిని చూసి నేను ఇలా జరిగించాలి అలా జరిగించాలి. అఫ్కోర్స్ చదువుకుంటున్నారు, జాబులు తెచ్చుకుంటున్నారు, కష్టపడిన వాళ్ళకి అందరికీ దేవుడు ఇస్తాడు. కానీ దేవుని చిత్తాన్ని అడిగి ఎవరైతే ముందుగా ఈ బిడ్డను ఎలాగ పెంచమంటావు ప్రభు అని అడుగుతారో వాళ్ళ బిడ్డలు బహుగా ఆశ్రయించబడతారు. మానోహ అడిగితే ఇదిగో దీన్ని మాత్రం అసలు ముట్టనియొద్దు చెప్పారు. కాబట్టే వీళ్ళు చిన్నతనం నుండి ద్రాక్షరసం ముట్టనీయలేదు తల్లిదండ్రులు, లేదంటే సంసోను ఎప్పుడు పతనమైపోయాడు. అర్థమవుతుందా? దేవుడు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం పెంచారు చాలా కాలం. అందుకే బలంగానూ దేవునికి యొక్క న్యాయాధిపతిగాను తయారయ్యాడు సంసోను. ఈ విధంగా మనం ప్రార్థన చేసి, ప్రభా ఈ బిడ్డలను ఎలాగ పెంచాలి, నీ చిత్తం ఏంటి ప్రభా అని మీరు అడిగినట్టయితే దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ ఒక్కోసారి మనం అడిగింది దేవుని చిత్తం ఉంటే అది కూడా ఇచ్చేస్తాడు, ఆయన ఇష్టం అది, మన బిడ్డలు ఎలాగ పెంచాలని. సరే, ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ సంసోను పుట్టాడు, ఈయనకి బిడ్డలందరూ చనిపోయారు. ఇప్పుడు బోయజ్ ఇంకా బాధపడుతూ ఉన్నాడంట, అయ్యో నాకు ఒక బిడ్డ కూడా లేరే అని బాధపడుతూ దేవుని మీద నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాడంట బోయజ్. నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాడు బోయజ్. అయితే కొంతకాలమైన తర్వాత ఆ బోయజ్
నేను చేసిన ప్రార్థన వ్యర్థమైపోయిందే, నేను ఇలాగే చనిపోవాలా అని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అనుకోకుండా ఆయన దేవుని మీదే ఆధారపడి జీవించాడు. ఇప్పుడు బోయాజ్ అంటే మొట్టమొదటిగా ఏం చెప్పాను? బోయాజ్ అంటే మీనింగ్ ఏంటి? సాదృశ్యమే ప్లస్ ఆయన మీనింగ్ ఏంటి? బోయాజ్ అంటే మీనింగ్ ఏంటి? బలమైన వాడు. బోయస్సు బలవంతుడు. ఒక పాయింట్ పెట్టుకోండి. బోయజ్లు మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన ఏ విషయాల్లో బలవంతుడు అంటే మానసికంగాను, శారీరకంగాను, ఇంకా ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల విషయంలో కూడా బలమైన వాడు. నేను చెప్తున్నా, బలము ఎందులో ఉండాలి అంటే మనకి ఈ 3 విషయాలు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా మీరు. అంటే ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత ధనం ఉన్నా, ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏదైనా ఉందంటారా? డబ్బు పెట్టి ఆరోగ్యం చూపించుకుంటాం, కానీ లోపల ఆరోగ్యం ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి మనకి మంచిగా ఆరోగ్యం ఉండి నీకు ఏది ఉన్నా లేకపోయినా నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ఎవడు కూడా లేడు. బోయజు బలమైన వాడంట. బలము కలిగిన వాడు. ఏ బలము? దేవుని బలము, లోక బలము, అలాగే మానసిక బలం, శారీరక బలం. ఈ 4 రకాల బలాలు ఉన్నాయి. ఏ బలాలు గుర్తు చేసుకోండి ఒకసారి. ఏ బలం అంట? దేవుని బలము, లోక బలము, మానసిక బలము, శారీరక బలం. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ప్రభా స్వస్థపరచు అంటారు. కానీ నేను ఒకటి చెప్తానండి, దేవుడు మనకిచ్చిన దేహాన్ని చక్కగా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. అవునా కదా? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఎంతసేపు ప్రార్థన చేసి ప్రభా స్వస్థపరచు అంటే సరిపోదు. మీరు ఏం చేయాలి తెలుసా? సరిగ్గా డైట్ తీసుకోవాలి, సరిగా వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తారు ఎవరైనా? ఇవన్నీ చాలామంది చేసేవాళ్ళని చూసి ఎందుకు లేచింది నువ్వు వాకింగ్ చేస్తాను అనుకుంటారు. కానీ దేవుడు ఇచ్చిన దేహాన్ని కూడా మనం కాపాడుకోవాలి, ఆరోగ్యంగా చూసుకోవాలి. అది మన చేతిలో, మన బాధ్యత. వాటర్ సరిగ్గా తాగకపోతే మనకి ఏమవుతుంది? కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎవరు తప్పు అంటారు చెప్పండి? ఎవరు తప్పు? చాలా చోట ఫ్లోరిన్ వాటర్ తాగుతున్నారు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేంటే తీసి పక్కన పెట్టండి. అన్నీ మన చేతిలో ఉండి తెలిసి కూడా మనం ఆరోగ్యంగా కొన్ని సూత్రాలు పాటించకపోతే ఫెయిల్ అయిపోతాయి. ఇది కేవలం మనం చేసుకునే తప్పు. నేనేం చెప్తా అంటే కేవలం ప్రార్థన చేయటమే కాదు, మీ శరీరాన్ని కూడా ఆరోగ్యకరంగా కాపాడుకునే ఆ యొక్క శక్తి మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అంత అయిపోయిన తర్వాత ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా అని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? మన టైంకి లెగము, టైంకి పని చేసుకోము, టైంకి వాకింగ్ చేసుకోమని నాకు తెలిసి చాలామంది లైఫ్ స్టైల్ బిజీ అయిపోతారు. దేహాన్ని పట్టించుకోరు, లోపల ఏమైపోతుందో ఎలా ఉందో పట్టించుకోరు. బయటికి మాత్రం మన సోపులు, ఫ్లూయిడ్స్ అన్నీ పోస్తూ ఉంటాం. చక్రకాలు ముఖం కనపడి సరిపోతే లోపల కూడా బాగుండాలా? అవునా కదా? అంటే మీరు ఏది అప్లై చేసుకోదని చెప్పట్లా, దానికి జాగ్రత్త తీసుకుంటున్నారు. కాబట్టి లోపల ఎలా ఉందో మీరు తెలుసా? స్కాన్ చేసుకోండి. హాస్పిటల్కి వెళితే అన్నీ పాడైపోయినాయి అంటున్నారు. మనకు తెలియదు, అన్నీ పాడైపోయేదాకా. తెలుసా మీకు? తెలియదు లోపల ఏమైపోతుందో. కాబట్టి ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, వాకింగ్ చేయాలి, డైటింగ్ చేయాలి, ఇంకా అన్ని రకాలు మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే నేనేమంటానంటే ఆరోగ్యంగా ఉండటం కూడా చురుకుగా ఉంటుంది మహాభాగ్యం. తెలుసా మీకు? ఆరోగ్యం ఉండడం కూడా మహాభాగ్యం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఎంతసేపు ఆశీర్వాదం అంటే డబ్బు అనుకోవద్దు మీరు. ఆశీర్వాదం అంటే ఆరోగ్యంగా జీవించడం కూడా ఒక ఆశీర్వాదం. అబ్రహాము నిండు ముసలితనం ముందు, వృద్ధాప్యమందు చనిపోయాడు. ఏసేపు ఒక్కొక్కరు 75 సంవత్సరాలు, 110 సంవత్సరాలు వీళ్ళు ఆరోగ్యంగా జీవించారు. కాబట్టి దేవుడిచ్చిన జీవితాన్ని చివరి వరకు చక్కగా జీవించడం కూడా ఒక ఆశీర్వాదము. దానికి నేనేం చెప్తానంటే ఈరోజు మనం ఒక మాట నేర్చుకుందాం. ఆరోగ్యంగా జీవించడానికి ఈ రోజు నుండి కొంచెం ప్రయత్నం చేద్దాం. చేస్తారా లేదా? చెప్పడం మా వంతు, చేయడం మీ ఇష్టం అది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఆదాము అవ్వ మీరు పండు తింటే చచ్చిపోతారు, లేకపోతే బ్రతుకుతారని చెప్పాడు కానీ బలవంతం చేయాల. కాబట్టి దేవుని వాక్యం వినపడిద్ది కానీ లోబడి జీవించాలా లేదా అనేది మీ ఇష్టం అది. కాబట్టి దేవుడు మంచి చెడు మనకు చెప్తాడు. అది మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఆశీర్వదించబడతారు, వద్దు అనుకుంటే నష్టపోతారు. చాలామంది నిర్లక్ష్యం వల్ల ఆరోగ్యాలు పోగొట్టుకుని ఎంతమంది ఉన్నారు ఈరోజు చెప్పండి? నిర్లక్ష్యం. ఏముంది పట్టించుకోరు. లోపల ఎలా ఉందో తెలియదు మనకి. తినటం అంతే, తినడం. ఇది ఏం కిడి చేస్తుందో, ఏం మేలు చేస్తుందో అనే ఆలోచన కూడా ఉండదు. కాబట్టి